పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాపయ్య గారు నాకు వద్దు అన్నాడు, షాక్ తిన్నామండి. కానీ వద్దు అన్న ముందడుగు మీ అందరికీ ముందుకు వచ్చి అంత గొప్ప విజయవంతమైన సినిమా అయింది కదా, దానికి కారణం ఎవరు, ఏమిటి? నువ్వు ఒకసారి వినాల్సిన కథ ఇన్నిసార్లు బాపయ్య గారు చాలాసార్లు విన్నాడు. అప్పుడు 6-7 టైమ్స్ విన్నాడు ఆ కథని. మొట్టమొదటిసారి ఆయనే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆయన ఇక్కడికి వచ్చేసరికి బాగాలేదు అన్నాడంటే, ఒకసారి మా అన్నయ్యతో కొంచెం, నాకంటే అన్నయ్య క్లోజ్గా ఉండేవాడు ఆయనకి. బాబాయ్ గారు నమస్కారం అండి, మా తమ్ముడు ఇలా అంటున్నాడు, ఎందుకంటే మనం ఆయన దగ్గర డబ్బులు తిని ఉన్నాము, 5,000 రూపాయలు, పెద్ద ప్రొడ్యూసరు. రేపొద్దున డబ్బులు తిని పరుచూరాళ్ళు కథ రాయలేదు అని అనుకోకుండా మా దగ్గర ఉన్నది చెప్తాం, లేదు ఇంకోటి రాయమని కనుక మళ్ళీ 2 జ్ఞాపకాలు. శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఏదో రెమ్యునరేషన్లు అడిగారు, అంత అడిగారు మనకు తెలియదు. అనేసరికి రామానాయుడు గారు అన్నాడు, వాళ్ళిద్దరు ఎక్కువ అడుగుతున్నారే, బడ్జెట్ ఎక్కువైపోయేటుంది సినిమాది అని ఇంకో 2 హీరోలు పేర్లు చెప్పారు. వీళ్ళిద్దరి మీద తీసేస్తాను నేనంటే, తప్పని మా అన్నయ్య, సార్ మీరు మాకు 5,000 ఇచ్చారు, మీ 5,000 మీకు ఇచ్చేస్తాం, మాకు అది మాకు ఇచ్చేయాలి. షాక్ అన్నాడు. ఏమంటున్నాయంటే, సార్ ఈ కథను నేను శోభన్ బాబు గారికి, కృష్ణ గారి ఆదుడికి చొక్కా కుట్టానండి, ఈ చొక్కా తీసుకెళ్ళి ఇంకో హీరోకి వేస్తే పొట్టిదన్న అవుతుంది, పొడుగుదన్న అవుతుంది, వీళ్ళిద్దరు చొక్కాలు సార్ అని అలా ఎంతో మెచ్చుకోలుగా చూశాడు ఆ మాట గారు. సరేనా, పోతే పోయిన 2 లక్షలు అంతా ఆయనకి ఎక్స్ట్రా 2 lakhs దగ్గరండి ఇదన్నా. సరే నువ్వు ఇంత మాట అన్నాక నీ మీద ఇస్తాము వెళ్ళి చెప్పలేదు, ముందు ఎవరో చెప్పాలి, కృష్ణ గారి దగ్గరికి. 2 క్యారెక్టర్లు, 2 హీరోలు అంటున్నారుగా, ముందు శోభన్ బాబు చెప్పండి, ఆయనకి ఏది నచ్చితే రెండోది నేను చేస్తానన్నాడు ఆయన మనసు. వెళ్ళాం, శోభన్ బాబు గారు చెప్పాం, శ్రీదేవి జయప్రద అని చెప్తున్నాం, ఒక హీరోయిన్ పేరు కూడా శ్రీదేవి చెప్పాం. శోభన్ బాబు గారు శ్రీదేవి ఉన్న పాత్ర పట్ల ఇది నేను వేస్తాను, కథ బాగుంది, ఓకే అన్నాను. ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాం. మళ్ళీ ఇటు వచ్చాం. ఇటు వచ్చేసరికి కృష్ణ గారు, శోభన్ బాబు ఏమన్నాడు, బాగుంది అన్నాడు. సరే చెప్పండి అని చెప్పాను. ఈ క్యారెక్టర్ శోభన్ బాబు ఎలా ఒప్పుకున్నారు, సార్ మీకు దండం పెడతాం, మీరు అలా అలవాటు, ఆయన ఒప్పుకున్నాడు కదా, వదిలేయండి అని.
నేను వాళ్ళతో చెప్తా ఉంటాను, కథ ఎలా చెప్పాలని ఒక క్లాస్ చెప్తా. మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, నాకు తెలుసు అది. ఈ క్లాస్ ఇప్పుడు అప్పుడే చెప్పను, నా పాఠాలన్నీ పూర్తయి అసలు ముందు కథ చెప్పాలంటే ఇందులో కొన్ని పాయింట్లు ఉంటాయి అన్నమాట. ఆ కథ కృష్ణ గారికి అలా చెప్పాం. అయిపోయినాక నాయుడు గారికి ఫోన్ చేసి కృష్ణలో ఒప్పుకున్నాడు ఆ క్యారెక్టర్ అన్నాడు సోమన్ బాబు గారు. అంటే ఏం మాయ చేసామో మీరు అర్థం చేసుకోవాలంతే. కృష్ణ గారికి చెప్పాం, సోమన్ బాబు గారికి చెప్పాం, ఇద్దరికి ఒక అద్భుతమైన అనుభవం అండి. కథ నేరేషన్ వరకు ఇది నెక్స్ట్. ఇది షూటింగ్ జరుగుతున్నప్పుడు పాట ఇక ఓకే కదా, పాటలు రికార్డింగ్కి వెళ్ళేవాడు. ఏమయ్యా కథ చెప్పారు, నాకు నచ్చింది, హీరోలకు నచ్చింది, శ్రీదేవికి చెప్పామండి, జయప్రద ఇద్దరికి చెప్పాము, వాళ్ళకి నచ్చింది. టైటిల్ చెప్పండి మంచిదండి, చెప్తామండి అంటున్నాము, చెప్పలా. ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి ఆడియో రికార్డింగ్, ఆ రోజు ఫస్ట్ పాట రికార్డింగ్. చెప్పండి ఆ టైటిల్ అంటే ముందడుగు అండి. ముందడుగు అంటే ఎప్పుడో జగయ్య గారి మీద వచ్చేసింది, ఇంకేదన్నా చెప్పండి అన్నాడు. మా ఇద్దరికి ఏంటి దాంట్లో సబ్జెక్ట్ అదేనండి, శివకృష్ణ గారి ఆశయాన్ని ఈ ఇద్దరు బిడ్డలు ఎలా వేసుకెళ్ళారు అనేది క్లైమాక్స్. సో ముందడుగు అంటేనే అది పండుతుంది అనేది మా నమ్మకం. గౌకి ఇక్కడ కూడా మా అన్నయ్య ఒక మాట పాడాడు, సార్ మేము మిమ్మల్ని ముందడుగు వేయించాలని చూస్తే మీరు వెనకడుగు వేస్తున్నారు ఏంటారు, నువ్వు భలే కొడతావు అన్నాన్ని. సరే అనౌన్స్ చేసేద్దాం అని ముందడుగు అన్నాడు. అది ఒక అద్భుతం. అందులో ఎప్పుడైనా వెంకటేష్ బాబు సురేష్ బాబు జ్ఞాపకాలు వచ్చినప్పుడు చెప్పుకున్న వాళ్ళిద్దరే చూసుకుంటూ ఉండేవారండి వచ్చి ఆ లొకేషన్లో అక్కడ. అవన్నీ కొన్ని మధురమైన జ్ఞాపకాలు అవన్నీ. అలా సినిమా పూర్తయిపోయింది బ్రహ్మాండంగా. ఇద్దరం వెళ్ళాం అలంకార్ థియేటర్లో సినిమా చూస్తున్నాం. అలంకార్ థియేటర్లో సినిమా చూస్తూ ఉంటే ఇంట్రోవల్ మీ అందరూ ఒకసారి చూడండి, ముందు యూట్యూబ్లో దొరుకుతుంది. ఇంట్రోవల్లో ఊగిపోతుంది. యాక్చువల్గా మాదాల రంగారావు అనుకున్న పాత్ర ఆయన కుదరక శ్రీకృష్ణ గారు వేశారు, శారద గారు అనుకున్న పాత్ర ఆవిడ కుదరక అన్నపూర్ణ గారు వేశారు. భయపడేవాడు అన్నయ్య, ఇంత ఇంట్రోవల్ ఉంది, చిన్నమ్మాయి నిర్వర్తన సినిమా సార్, సిచ్యువేషనల్ సీన్ ఉండేది, ఎవరు చెప్పినా పండుతున్నారు. నేను ఒక సంతకం పెడితే మీ భవంతులు కూలిపోతాయి, నేను ఒక సంతకం పెడితే మీ ఆస్తులు పెరిగిపోతాయని కృష్ణ బదరావిడ. ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు, ఇప్పుడు కొంతమంది పుట్టుకోవడం ఉండదు, చాలామంది పాట వినేవాళ్ళు. థియేటర్లో కనుక దాన్ని చూస్తే ఊరెత్తిపోయి పైనుంచి థియేటర్ ఏమన్నా మీద కూలిపోతుందా అన్నంత అప్లాజ్ అండి. ఇంటర్వల్ బయటికి వెళ్ళాను, వెళ్ళగానే అక్కడ బయటకు వెళ్తే వాళ్ళందరూ టీలు తాగుతున్నారు. ఏమన్నారా గుమ్మడికి అన్నపూర్ణకి ఏదో సంబంధం ఉంటుంది, కృష్ణ పుట్టి ఉంటాడు, ఆ పెద్ద మనకేదో తెలియనట్టు ఏదో సినిమా వేసేస్తున్నారు. లోపలికి రాగానే అందరూ స్క్రీన్ ప్లేలో మోసపోయారండి. ఏంటది, గుమ్మడి గారు అన్నపూర్ణ భర్త కాదు, శివకృష్ణ గారు అన్నపూర్ణ షాక్ తిన్నారు. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్వల్ బెల్లు మోగిందండి, మొత్తం అందరూ ఆ తాగుతున్న టీలు అలా పడేసేసి పరిగెత్తుకొచ్చారు. వాట్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఇంటర్వల్. ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనం పాఠాల్లో చెప్పుకుంటాం, అలా పరిగెత్తుకొచ్చారు. సినిమా బ్రహ్మాండం ఉంది, హ్యాపీగా వచ్చాం. అన్నయ్య మద్రాసు వెళ్ళిపోయాడు, నేను దుర్గాదేవి షూటింగ్ అయితే దానికి వెళ్ళిపోయారంట. అలా వెళ్ళి మోహన్ బాబు గారి షూటింగ్కి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చాను మద్రాసు. అప్పుడు నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళం మేము. నూతన్ ప్రసాద్ జ్ఞాపకం కూడా ఒకసారి చెప్పుకోవాలండి. కైకాల సత్యనారాయణ గారు, నూతన్ ప్రసాద్ గారు, శారద గారు, జయసుధ గారు, వీళ్ళందరితో కూడా సెపరేట్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో పైన ఉంటే 7 రోజు అయిందండి అంతే, నాకు తెలిసి 7వ రోజు 8వ రోజు. అలా నేను వచ్చేసరికి అలా పడుకుని ఉన్నాడు. ఏంటి పెద్ద భయ అలా పడుకున్నాను ఏంటి అన్నా. సినిమా పోయిందంట కదరా. ఏ సినిమా? ముందడుగు కాదు, ముందడుగు పోవటం ఏంటి కదా భయ, అక్కడ జనం నీరాజనాలు పడుతున్నారు. కాదురా, తాతినేని రామారావు చెప్పాడు డబ్బాలు తిరిగి వచ్చేసినాయి అని సోహన్ బాబు గారు చెప్పారట. సోహన్ బాబు గారికి ఎవరో చెప్పుకుంటారు రాదా, ఆయన బాధలో ఆయన ఉంటాడు అన్నమాట. లేదు నేను థియేటర్లో చూసి వచ్చాను కదా, నన్ను నమ్ముతావు కదా, నేను గుడివాడలో చూశాను, నేను ఉయ్యూరులో చూశాను, నేను బెజవాడలో చూశాను. మనం ఏ అలంకారంలో చూసామో అక్కడ అది 25 వారాలు ఆడుతుంది. నిజం. ఆ 25 వారాల షీల్డ్ ఇప్పుడు మీరు ఎవరైనా యాదృచ్ఛికంగా రామానాయుడు గారి స్టూడియోలోకి వెళ్తే
రామానాయుడు గారి రూమ్లో ముందడుగు అని 25 వారాలు షీల్డ్ అలా కనపడుతుందండి. అంటే ఒక విశ్వాసం. దీన్ని కూడా ఏంటంటే చాలామంది ఇవాళ కూడా జరుగుతున్నాయండి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి అవి. ఇండస్ట్రీలో ఆడుతున్న సినిమాని కూడా కొంతమంది ఆడట్లేదని అలా ప్రచారాలు చేసి కొన్నాళ్ళు ఇబ్బంది పెడతారండి. ఎన్నాళ్ళు ఇవాళ సూర్యుడు రాడని నువ్వు మొబ్బు చాటునున్నంతసేపు వాడు నాటకం ఆడగలవు. మొబ్బు వెళ్ళిపోగానే కనపడతాడు కదా, అంతే ఇది కూడా. 7వ రోజు 8వ రోజు 11వ రోజుకి జీవితాలన్నీ, అప్పుడు మాకు 11 రోజులు పట్టేదండి. ఇప్పుడు అలా కాకుండా కొన్ని వేల థియేటర్లు వేసేస్తున్నారు కాబట్టి ఫస్ట్ షో సెకండ్ షోలకే చెప్పుకుంటున్నారు. కానీ 11th డే అంటే అప్పుడు మాకు సోమవారం వచ్చేది. ఆ సోమవారం మార్నింగ్ షోని బట్టి ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో క్యాల్కులేట్ చేసుకునేవాళ్ళం అప్పుడు. అలా ఒక అద్భుతమైన విజయం, అద్భుతమైన పండగ. ఆ పండగ చేసుకున్నాం ముందడుగు. అయితే ఎంత అద్భుతంగా ఆయనతో కలిసి నడుస్తున్నటువంటి జీవితంలో మహాసంగ్రామం అనే సినిమా మాకు శోభన్ బాబు గారికి మధ్య చాలా ఒక అగాధాన్ని సృష్టించింది. అదేంటి, ఆ తర్వాత ఆయన మేము ఎలా కలిసామనేది మరో జ్ఞాపకంలో చెప్తాను. అప్పటిదాకా ఏమై ఉంటుందని ఆలోచించుకుంటూ ఉండండి. నమస్తే.